టెంపరేచర్, ప్రెషర్. సో ఎక్సోథెర్మిక్ కాబట్టి లో టెంపరేచర్ ఉండాలి. కాకపోతే లో టెంపరేచర్ దగ్గర రియాక్షన్ స్లోగా జరుగుతుంది కాబట్టి మనం టెంపరేచర్ని అప్ టు 700 to 800 కెల్విన్స్ టెంపరేచర్ ఇచ్చేస్తాం అనమాట. ప్రెషరు 200 to 300 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇచ్చేస్తాం అనమాట. మరి అప్పటికీ రియాక్షన్ స్లోగా జరుగుతుంది కాబట్టి దీనికి ఒక క్యాటలిస్ట్ని యూజ్ చేస్తాం. క్యాటలిస్ట్ అనే టాపిక్ గురించి కూడా మనము గతంలో ప్రీవియస్ చాప్టర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ క్యాటలిస్ట్ టాపిక్ వినకపోతే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేస్తే క్యాటలిస్ట్ అనే ఒక టాపిక్ ఉంటుంది, క్యాటలైటిక్ రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ చూస్తే క్యాటలిస్ట్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్యాటలిస్ట్గా మనము ఐరన్ను యూజ్ చేస్తాం. ఐరన్ కూడా పౌడర్ టైప్లో యూజ్ చేస్తాం అన్నమాట. అప్పటికీ రియాక్షన్ స్లోగా ఉంటుంది కాబట్టి ఒక ప్రమోటర్ను కూడా యూజ్ చేస్తాము. అంటే క్యాటలిస్ట్ని యాక్టివేట్ చేసేదాన్ని ప్రమోటర్ అంటాం అనమాట. సో క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని పెంచేదాన్ని ప్రమోటర్ అంటాం.